హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షబీ సార్. ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జాబ్స్ అనేటటువంటివి చాలా రోజుల నుంచి మనకి నోటిఫికేషన్ చాలా మంత్స్ నుంచి చాలా ఇయర్స్ నుంచి కూడా నోటిఫికేషన్ అయితే లేదు. ఈ విషయం జగమెరిగిన సత్యము. అయితే రీసెంట్గా ఏపీఎస్సీ నుంచి దాదాపు మనకి 18 రకాల పోస్టులు అనేటటువంటివి రిలీజ్ చేసేటటువంటి మహత్తర కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇందులో భాగంగానే ఓకేనా 18 రకాల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్స్ అయితే ఇవ్వనున్నారు స్టెప్ బై స్టెప్. అందులో ఒకటి మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు. ఓకేనా, రైట్. ఇక్కడ మనం ప్రజెంట్ చూసుకున్నట్లయితేనండి, మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జాబ్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. ఈ వీడియోని చూస్తే ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి, ముందు వరకు షేర్ చేయండి. ఓకేనా, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ పొందడం కోసం ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే, రైట్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం, వచ్చేయండి. ఇది ప్రధానంగా ఈనాడు అమరావతికి సంబంధించి లేటెస్ట్గా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, 18 నోటిఫికేషన్ల జారీకి ఏపీఎస్సీ సిద్ధంగా అయితే ఉంది. ఓకేనా, ఎస్సీ వర్గీకరణ శాఖల వారీగా రోస్టర్ పాయింట్లు ఖరారు చేసేటటువంటి కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకే, మన ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చినందున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మార్గం అనేటటువంటి క్లియర్ అయిపోయింది. ఇప్పటికే మెగా డిఎస్సీ ప్రకటన జారీ అయిపోయింది. అయితే అదే మాదిరిగా ఏపీఎస్సీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ అన్నిటికీ ఇక నోటిఫికేషన్లు అనేటటువంటివి విడుదల చేయాలి, నిరుద్యోగులను ఆదుకోవాలి అనేటటువంటి ఆ యొక్క మహత్తర కార్యక్రమం ఏదైతే ఉందో మన టీడీపీ గవర్నమెంట్ సంబంధించి స్టార్ట్ అయిపోయింది. ఓకేనా, కాబట్టి నేను మొదటి నుంచి చెప్తూ ఉన్నాను, మనం ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకుంది మన నోటిఫికేషన్లు రిలీజ్ చేయడం కోసము, అదేవిధంగా మన నిరుద్యోగత్వం ఏదైతే ఉందో దాన్ని తొలగించుకొని మనం పూర్తిగా ఉద్యోగులుగా మారేటటువంటి ఆ యొక్క మహత్తర కార్యక్రమాన్ని రూపొందించుకోవడం కోసం మాత్రమే తప్ప మరే ఇతర దానికోసం అయితే కాదని చెప్పేటటువంటి విషయాన్ని మరొక్కసారి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ నేపథ్యంలోనే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి రోస్టర్ వారీగా పాయింట్లు అయితే ఖరారు చేసేసి ఈ కసరత్తు అతి త్వరలోనే ఈ మంత్ ఎండింగ్ లోపు అయితే నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మన అటవీ శాఖలో సెక్షన్ ఆఫీసర్ 100 పోస్టులు ఉన్నాయి. ఇందులో 30 పోస్టులు క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇందులోనే మళ్ళీ మనకి బీట్ ఆఫీసర్ పోస్టులు కూడా ఉన్నాయి. బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్ సంబంధించి 691 పోస్టులు ఉంటే 141 పోస్టులు క్యారీ ఫార్వర్డ్. ఓకేనా, నెక్స్ట్ డ్రాఫ్ట్స్ మెన్ గ్రేడ్ 2 టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి 13, తన్నేదార్ 13 పోస్టులు అయితే ఉన్నాయి. అది తన్నేదార్ పోస్టులు 10 ఉన్నాయి. ఓకేనా, ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మన అటవీ శాఖకి సంబంధించి మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సెక్షన్ ఆఫీసర్ పోస్టులు 100 పోస్టులు, బీట్ ఆఫీసర్ పోస్టులు 691 పోస్టులు, డ్రాఫ్ట్ మెన్ గ్రేడ్ 2 టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి 13 పోస్టులు, ఓకే, తన్నేదార్ పోస్టులు 10. ఈ విధంగా రిలీజ్ చేసేటటువంటి కార్యక్రమం అయితే ఈ మంత్ ఎండింగ్ లోపు అయితే జరిగిపోతుంది. నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది. నోటిఫికేషన్ రాగానే మనకి జిల్లాల వారీగా, క్యాస్ట్ల వారీగా, రోస్టర్ పాయింట్ల వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయి దానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను అందిస్తాను. కాబట్టి అభ్యర్థులు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి, ముందు వరకు షేర్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని మన కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు తెలియజేయండి. ఓకేనా, అదేవిధంగా మీరు ఎటువంటి జాబ్స్ కావాలనుకుంటున్నారు, లేదా ఈ యొక్క పోస్టుల సంఖ్య ఇంకా పెంచాలా, ఏమనుకుంటున్నారు దానికి సంబంధించి కామెంట్ అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. We will meet next video more than important notification updates.